మీ టీచర్ ఉంది కదా రోజు కందిపప్పు ఉంటారా పిల్లలు మన పిల్లలు కదమ్మా నువ్వు అదే మాట్లాడుతున్నా మాట్లాడుతుంది ఈక్వల్ కాదమ్మా 90% దోసకాయ తీసుకున్నా చూడొకసారి చూడొకసారి మాట్లాడుతుంది ఎన్ని వచ్చి 12 days కొత్త చెప్తారండి 12 days సైజ్ మేడం చెప్తున్నారు దోసకాయ మిక్స్ వెజిటేబుల్ కదా వెజిటేబుల్ కదా దోసకాయ ఒక దోసకాయ అండి మ్యామ్ మిషన్ తీసుకుపోతున్నామా ఇట్లా ఉన్నది మీరు టైం అయిపోయిన తర్వాత గేట్ పెడతారు కదా రౌండ్ గేట్ నుంచి ఏమైనా వస్తే అట్లా రావచ్చు అట్లా కాకుండా ఇమీడియట్ ఎంత ఖర్చు అవుతుందో ఆ పందులు రాకుండా బిల్స్ వేపిమండి మనం సొంతం చేయించి పెడదాము ఈ గేట్ తర్వాత అది రౌండ్ గేట్ పెట్టేట్టు పందులు రాకుండా చూసుకుంటే ఈ షాట్ నుంచి నెక్స్ట్ షాట్ వరకు కంప్లీట్ కావాలి అక్కడ పెద్దగా ఆ రోజు పెద్దగా ఏమని చెప్తే ఆయన ఇంకొంచెం ఒక ఇటుకొని కొంతలను ఎందుకు ఇప్పుడు అదే విషయం కదా దోసకాయ ఏమంటమ్మా ఈ రోజు మిక్స్డ్ వెజిటేబుల్ అంటే అదే 90% దోసకాయ ఇద్దామా అని చెప్పి నేను గంటతో తీసి బయట వేయించిన పిల్లలు అదే నేను బయటకు వేస్తే బాయ్స్ అని చెప్పలే గర్ల్స్ మళ్ళీ రిటర్న్ వచ్చి సార్ మాకు టేస్ట్ ఉండలేదు మొత్తం దోసకాయ సరి అది తినలేకపోతున్నాం అంటే మళ్ళీ నేను రిటర్న్ పోయేటప్పుడు ఆమె వచ్చింది ఆమె రాధికనా ఆమె వచ్చి అట్టే వండుతాం మా గైడెన్స్ ఎట్లున్నాయని కొంచెం న్యూస్ సెట్ చేసింది సరే పిల్లల అభిష్టం మేరకు పిల్లల కోరిక మేరకు ఉండాలి వాళ్ళు తింటుంది కదా ప్రభుత్వం చేసేది ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చి ఇన్ని రకాలు చేసి వాళ్ళ కోసం ఏదా ఇట్లా వస్తే మేము కొంటే కాంప్లీట్ చేస్తుంటే వాళ్ళ పిల్లలు ఇంకా ప్రభుత్వాన్ని చెప్పకపోతే ఎవరు చెప్తారా ఇది కరెక్ట్ కాదు మరి వాళ్ళు చెప్తేనే వచ్చింది ఏమి ఎక్కువైంది ఏం తక్కువైంది దోసకాయ కొంచెం ఎక్కువైంది కాదురా నేను వచ్చి గంటలే